ఈ కేసులో ఈయనకి అన్నీ తెలుసు. ఎందుకంటే ఈయన ఆడిటర్‌గా కూడా ఉన్నాడు కాబట్టి ఏ కంపెనీలు దీంట్లో పెట్టుబడులు పెట్టాయి. ఎప్పుడైనా ఒక కంపెనీలో పెట్టుబడులు పెట్టాలంటే ఆ కంపెనీ ఆల్రెడీ కొంత వర్త్ ఉండాలి. లేకపోతే కంపెనీలో పెట్టుబడులు పెట్టరు. వీళ్ళు కంపెనీలో పెట్టుబడులు ఎందుకు పెట్టారు? అంత వర్త్ ఏముంది దాంట్లో? అంటే వీళ్ళకి లాభాలు జరిగాయి. లంచం బదులు ఆహ్, ఇట్లా పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు ఎందుకంటే లంచాలు ఇచ్చే పద్ధతులు కూడా రకరకాలుగా ఉంటాయి. నేను ఇప్పుడు నీకు ఒక హెల్ప్ చేశాను. నువ్వు నాకు లంచం ఇవ్వకుండా నాకేదో కంపెనీ ఉంది, లేదా నా కూతురికో, కొడుకో, భార్యకో కంపెనీ ఉంటే నువ్వు దాంట్లో లంచం బదులుగా పెట్టుబడులన్నీ పెట్టేస్తావు. దీని నుంచి నీకేం పెద్దగా ఒరగదు. ఎందుకంటే లాస్ చూపిస్తాను నేను కంపెనీలు, కానీ ఆ డబ్బులు నాకు వచ్చేసాయి. ఆ కంపెనీల పెట్టుబడుల రూపంలో నాకు వచ్చేసాయి. సో అది ఈయన మీద ఆరోపణ, జగన్ మీద. ఇప్పుడు A2 కానీ అప్రూవర్గా మారిపోతుంది. ఈయన వరుస చూస్తే అప్రూవర్గా మారేట్టుగానే కనిపిస్తుంది. ఎవరు విజయసాయిరెడ్డి. ఎందుకంటే ఇంకొక ట్వీట్ కూడా చేశాడు. అది దేశంలో అక్రమ వలసల్లో అనేక మంది ఉన్నారు, వాళ్ళని మళ్ళీ వాళ్ళ దేశాలకు పంపించని కూడా ట్వీట్ చేశాడు. ఈయన రాజకీయాల నుంచి విరమించుకున్నాక ఈయనకెందుకు అక్రమ వలసలు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి అంటే ఈయన క్లియర్గా దేశంలో ఉండే అక్రమ వలసలు ఇవన్నీ బీజేపీ వాయిస్లో మాట్లాడడం మొదలుపెట్టాడు. అంటే క్లియర్గా అయినా బీజేపీ వైపు మరి పార్టీలో చేరతాడా లేదనేది కొంత తెలుస్తుంది. కానీ కొంతకాలంలో ఇప్పుడైతే ఈరోజు మనం కానీ ఆయన ఢిల్లీలో ప్రెస్ మీట్ని కానీ విశ్లేషిస్తే క్లియర్గా జగన్కి యాంటీగా, భారతిరెడ్డికి యాంటీగా వాయిస్ అనేది, టోన్ అనేది మారినట్టుగా మనకు అర్థమవుతుంది. భవిష్యత్తులో జగన్కి యాంటీగా అయిన పెద్ద వెపన్గా మారిన ఆశ్చర్యం అయితే లేదు. నేను అది నమ్మి మీడియా వాళ్ళు అడిగితే గుండెపోటు అని చెప్పాను తప్ప నాకేమి గుండెపోటు అని తెలియదు అనేది ఇప్పుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఎందుకు ఈ విషయాన్ని చెప్పాల్సి వచ్చింది అంటే అర్థం ఏమిటి? ఇప్పటి వరకు ఏంది, అవినాష్ రెడ్డి అసలు నేను గుండెపోటు అనేది చెప్పలేదని అవినాష్ రెడ్డి ఆర్గ్యూ చేస్తున్నాడు ఇప్పటి వరకు. కానీ ఈయన అఫిషియల్గా ఏం చెప్తున్నాడు, అవినాష్ రెడ్డి పక్కన ఉన్న వ్యక్తి నాకు గుండెపోటు అని చెప్తున్నాడు ఈయన. ఎందుకంటే అప్పుడు ఈయన మీద ఎక్కువ వచ్చింది. ఫస్ట్ మీడియాకి చెప్పింది విజయసాయిరెడ్డి గుండెపోటు అని. యాక్చువల్గా గతంలో ఏమొచ్చిందంటే వివేకానంద రెడ్డి పెద్ద బావమర్ది శివప్రకాష్ రెడ్డి విజయసాయిరెడ్డికి చెప్పినట్టుగా, విజయసాయిరెడ్డి మీడియాకి చెప్పినట్టుగా వైసీపీ సోషల్ మీడియా కానీ, సాక్షి కానీ వీళ్ళందరూ కూడా ఆ విషయాన్ని అలా బయటకు తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు విజయసాయిరెడ్డి ఒక బాంబు పేల్చాడని చెప్పచ్చు. అదేంటంటే అవినాష్ రెడ్డి రైట్ హ్యాండ్గా ఉన్న అవినాష్ రెడ్డి పక్కనున్న వ్యక్తి నాకు గుండెపోటు అని చెప్పాడు అని చెప్తున్నాడు. అంటే అర్థం ఒక రకంగా అవినాష్ రెడ్డే ఫస్ట్ గుండెపోటు అని విజయసాయిరెడ్డికి చెప్పినట్టుగా లెక్క. ఎందుకంటే పక్కన ఉన్న వ్యక్తి అవినాష్ రెడ్డికి ఫోన్ చేస్తే పక్కన ఉన్న వ్యక్తి తీశాడంటే అర్థమేమి, అవినాష్ రెడ్డి మాట్లాడలేని పరిస్థితిలో ఈయనతో పక్కన ఉన్న వ్యక్తి చెప్పాడు. సో అంటే ఒక రకంగా మీడియాకి కానీ ఫస్ట్ కానీ అవినాష్ రెడ్డే గుండెపోటు అని చెప్పాడు. అవినాష్ రెడ్డికి ఎలా తెలుసు గుండెపోటు అని? అవినాష్ రెడ్డి ఏమో నేను అలా చెప్పలేదు, శివప్రకాష్ రెడ్డి నాకు చెప్పాడు అని అవినాష్ రెడ్డి చెప్తున్నాడు. సో ఇవన్నీ కోర్టులో తేలాలి, మనం తేలేదు కాదు. కానీ ఇప్పుడు ఈయన ఒక బాంబు పేల్చినట్టుంది. ఆల్రెడీ తెలుగుదేశం మీడియా దీన్ని విపరీతంగా క్యారీ చేస్తుంది. వివేకానంద రెడ్డి హత్య కేసులో సంచలనం సృష్టిస్తున్న విజయసాయిరెడ్డి అని. సో అట్లాగే ఆయన దీంతో పాటు విజయసాయిరెడ్డి విక్రాంతి రెడ్డి మీద కూడా, విక్రాంతి రెడ్డి ఎవరు, సుబ్బారెడ్డి కొడుకు, అది కేవీ రావే కంప్లైంట్ ఇచ్చాడు. ఈయనేమో వెంకటేశ్వర స్వామి ప్రమాణం అన్నీ కోర్టులో చెల్లవు కదా, నేను వెంకటేశ్వర స్వామి ప్రమాణం చేసి చెప్తానంటే కోర్టులో చెల్లుతుందా? కోర్టులో సాక్ష్యాధారాలు ఇంపార్టెంట్. కానీ ఈయన మరి అలా చెప్తున్నాడు. సో ఈ రెండు విషయాల్లో కూడా ఒక సంచలనం రేకెత్తే విధంగా జగన్కి యాంటీగా ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఈయన ఇంకొన్ని విషయాలు కూడా చెప్పాడు. అదేంటంటే నేను వైసీపీకి తగిన న్యాయం చేయలేకపోతున్నాను, బాధ నా మనసులో ఉంది, జగన్ కూడా రాజీనామా చేయొద్దన్నాడు అని కూడా చెప్తున్నాడు. ఎందుకంటే ఈ స్థాయి వ్యక్తి రాజీనామా చేసేటప్పుడు జగన్కి చెప్పకుండా చేయడు, జగన్కి చెప్పే ఉంటాడు, జగన్ వద్దని వారించి ఉంటాడు. కానీ ఈయన డిసైడ్ అయిపోయాడు కాబట్టి జగన్కి ఇన్ఫార్మ్ చేశాడు కాబట్టి తప్ప జగన్ పర్మిషన్ అడగలేదు. ఎందుకంటే ఇలా డిసైడ్ అయిపోయాడు. డిసైడ్ అయినాక ఆయన తప్పుకున్నాడు. అయితే ఇక్కడ ఇందాక మనం వేరే వీడియోలు చర్చించినట్టుగా ఎందుకు రాజీనామా చేశాడు అనే దగ్గర ఇప్పుడు ఆయన మాటలు బట్టి కొద్దిగా మనకు బయటకు వచ్చేది ఏంటంటే జగన్ పట్ల అసంతృప్తి ఈయన కనబడుతుంది. అట్లాగే అవినాష్ రెడ్డి పట్ల కూడా ఈయనకు అసంతృప్తి ఉందని అర్థమవుతుంది. లేకపోతే వివేకానంద రెడ్డి హత్య కేసు ఎప్పుడు 5 ఏళ్లకు ముందు జరిగింది, 2019లో జరిగింది. దాన్ని ఇప్పుడు బయటికి తీయాల్సిన ఈయనకి చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ విలేకరుల అడిగినా కూడా ఈయన దాని గురించి ఇప్పుడు ఎందుకు అని చెప్పాలి.
కానీ అప్పుడు ఎవరు ఫోన్ చేశారు, గుండెపోటు అని ఎవరు చెప్పారు, అవన్నీ ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఉంది మీడియాకి. అంటే జగన్ని, భారతిరెడ్డిని ఇరుకుని పెట్టి, ఎందుకంటే అవినాష్ రెడ్డి భారతిరెడ్డి తరపున బంధువు కాబట్టి అవినాష్ రెడ్డి గురించి నెగిటివ్గా చెప్తే అది భారతిరెడ్డి గురించి చెప్పినట్టే. అంటే ఈయన కూడా ఒక రెబల్గా మారుతున్నాడా, అప్రూవర్గా మారిపోతున్నాడా, దానివల్ల జగన్కి కన్విక్షన్ పడే అవకాశం ఉందా అన్న ఊహాగానాలు తెరలేపే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే క్లియర్గా ఇది జగన్కి పెద్ద బ్లో అనే చెప్పాలి. మామూలుగా ఆయన పార్టీకి ఆయన రిజైన్ చేస్తే జగన్కి పెద్ద ప్రమాదం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈయన రాజారెడ్డి కాలం నుంచి వైఎస్ ఫ్యామిలీకి చార్టెడ్ అకౌంటెంట్ గాను నమ్మిన బంటులాగా ఉన్నాడు. వాళ్ళ కంపెనీల వివరాలన్నీ కూడా ఈయనకి తెలుసు, లోటుపాట్లు అన్నీ తెలుసు, ఎవరెవరు పెట్టుబడులు పెట్టారు అవన్నీ కూడా తెలుసు. ఎందుకంటే జగన్ మీద ఉన్న ఆరోపణలు ఏంటి, వైఎస్ రాజశేఖర రెడ్డి కొంతమంది వ్యాపారస్తులకి అక్రమంగా అనేక హెల్ప్ చేశాడు, అనేక రకాల సహాయాలు చేశాడు. దానికి వాళ్ళు బెనిఫిట్ అయ్యారు. బెనిఫిట్కి వాళ్ళు ప్రతిఫలంగా జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు.